కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగి ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, జెడ్పీసీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, హౌసింగ్ పీడీ ఎన్వీవి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డీఓలు పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్ల మంజూరు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూ రికార్డుల ఆన్లైన్, డ్రైన్స్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన 404 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ అర్జీల పరిష్కారాల ప్రగతిని ప్రతి శనివారం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. చేయండి అన్నారు. మార్చిలో అండ్ నేను ఏప్రిల్లో వెళ్ళి అడిగాను. ఫస్ట్ ఉంది ఈ స్వాతి నేను వెనకాల లెటర్ చేశాను. అండ్ నెక్స్ట్ వెళ్తే ఇట్ వాజ్ ఆన్ కలెక్టర్ టేబుల్ అండ్